ఈరోజు మనం హెల్తీ అలాగే టేస్టీగా ఉండే మునగాకు పప్పుని చేసుకుందాం. ఇందుకోసం కందిపప్పుని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులోకి వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, టమోటాలని వేసుకొని, పసుపు కూడా వేసుకొని, ఏ కప్పుతో అయితే పప్పు వేసుకున్నామో దాంతో 3 కప్పుల నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ప్యాన్‌లోకి నూనె వేసుకొని ఒక పెద్ద కప్పు మునగాకుని వేసుకొని, మునగాకుని బాగా వేయించాక ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పులోకి వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్నాక చింతపండును కూడా వేసుకొని, పోపు కోసం నూనె వేసుకొని, ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు వేసుకొని, దంచిన వెల్లుల్లిని, ఉల్లిపాయని కూడా వేసుకొని, ఇవి కొద్దిగా వేగాక ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పుని వేసేసుకొని, ఇప్పుడు సరిపడా నీళ్ళని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో కమ్మగా, హెల్తీగా ఉండే మన మునగాకు పప్పు రెడీ.